అంటే వాళ్ళు "ఏంటి గురుగారు మీరింత సన్నగా ఉన్నారు చూడ్డానికి" అని అడిగారు. నేను సన్నగా ఉండకుండా ఇంకేం లావుగా ఉండాలా, బొద్దుగా అన్నాను. "అంతే కదా గురుగారు" అన్నాను. "అమ్మ నేను ఏదైనా పొలంలో వెళ్ళి ఏదైనా దున్నాలా, ఏదైనా ఉద్యోగం చేయాలా, లేదా మూట్లు మోయాలా, శక్తి పెంచుకునేది ఎందుకు తల్లి? అవసరం లేదు. భగవంతుడు జనాల కష్టాలు విని 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 నేను ఇలా అయిపోయాను" అన్నా. "అవునా గురుగారు" అన్నారు. "అవును తల్లి. సరే మీరు ఉదయం మేము వచ్చాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు అయింది మేము లోపలికి మిమ్మల్ని కలిసే చోటు. అయితే మీరు భోజనం ఏమీ తినలేదే" అన్నారు. "నేను తినేదే ఒక పూట. అది ఉదయం అయినా అవ్వచ్చు, మధ్యాహ్నం అయినా అవ్వచ్చు, రాత్రి అయినా అవ్వచ్చు. రోజుకి ఒక పూట తింటాను. అందుకే నేను సన్నలా ఉన్నాను" అని చెప్పాను. "అవునా? అయితే మేము తినకపోతే అయ్య బాబోయ్ హాఫ్ అన్ అవర్ మేము తినకపోతే కడుపులో ఎలకలు పారాడతాయి" అన్నారు. అదేదో అన్నారు, వేరే వర్డ్ నాకు దొరకలేదు, ఏదో అన్నారు. అలా వాళ్ళకి వాళ్ళు అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే చన్నగా ఉండేవాళ్ళు ఇలాగే ఉండాలి అని లేదు. స్వాములు ఇలా దప్పంగా బొద్దు బొద్దుగా ఉండాలి అని లేదు. రామకృష్ణ పరమహంసలు తెలుసా? సాక్షాత్ కాళికామాతతో మాట్లాడేవారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఇలా బొద్దుగా హైట్గా ఉండాలి లేదు, సన్నగా చిన్నగా ఉండేవారు. అంటే వాళ్ళు కూడా బొక్క బొక్క సన్నగా కనబడేవారు. అది రామకృష్ణ పరమహంసలు దైవ సంభూతులు, సాక్షాత్ కాళికాదేవితో నేరంగా మాట్లాడేవారు. అలాంటి వారు పరమహంసలు. అంతెందుకు షిరిడి సాయిబాబా వాళ్ళు అంతే కదా, వాళ్ళు చిన్నగానే ఉన్నారు. ఇలా ఒకరిది ఒకటి అనుకుందాము, కానీ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా అంతే. అని వాళ్ళకి నేను పోల్చుకుంటలేదు. అంటే నాది నాకు యోగ గురువులు నాకు చెప్పించేది, యోగిగా బతకాలి అంటే ఒక్క పొద్దు భోజనం తినాలంట. అంటే ఒక పూట భోజనం చేసేవాడు యోగితో సమానము. 2 పూట్ల భోజనం చేసేవాడు భోగి. అంటే 2 పూట్ల బాగా భోజనం తినేవాడు భోగి. అంటే అన్ని విధాల సుఖాలను అనుభవిస్తాడు, అన్ని రకాల ఇది చేస్తాడు, వానికి అన్ని శక్తి ఉంటుంది, అన్ని భోగి. అంటే అతను భోగి అంటే సాధారణ వ్యక్తి, వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. యోగి అలా చేయలేడు కదా. అతను ఏదైనా ఉపదేశం చేస్తాడు, మంచి చేస్తాడు, ఊరూర తిరుగుతాడు, భౌతి భిక్షాందేహి అంటాడు, నలుగురికి వేదము పాఠాలు. అంటే యోగి లక్షణాలు ఉన్నవాడు ఒక్క పొద్దే భోజనం తింటాడు రోజుకి. అది నేను ఫాలో చేస్తున్నా. రెండోది, 2 పూట్ల భోజనం తినేవారికి, కడుపు నిండా 2 పూట్ల భోజనం తినేవాడు భోగి, అన్ని రకాల భోగిల్ని అనుభవిస్తాడు. 3 పూట్ల కూడా బాగా అరగకుండా అంత తినేవాడు రోగి. అవును, ఎప్పుడు అంటే 3 పూట్లు అంటే మీరు తినండి, నేను వద్దు అని లేదు. బాగా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా కాదు. ఉదయం రాణి భోజనం, మధ్యాహ్నం రాజభోజనం, రాత్రి భిక్ష భోజనం అని. అలా తింటే ఏ రోగం కూడా రాదు. అయినప్పటికీ కూడా ఉదయం కడుపు పట్ట నిండి తినడం, మధ్యాహ్నం తినడం, మళ్ళీ రాత్రి తినడం, చక్కగా పనుకోవడం, ఖచ్చితంగా అతను రోగాలు వస్తాయి. అన్ని రకమైన రోగాలు వస్తాయి. భోజనమే తినుకున్నాం అంటే రోగాలు ఎలా వస్తాయి? అవును కదా. భోజనం తినడానికే అర్థం రోగాలు వస్తాయి. ఎందుకంటే జీర్ణశక్తి అది ఇది ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అని ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఇప్పుడు మనం వెహికల్ కొంటాము, దానికి ఇంత డీజిల్ లోన్ పోస్తాము, అప్పుడప్పుడు దాని ఇంజన్ సర్వీసు అవి ఇవి చక్కగా చేస్తే అది లైఫ్ కరెక్ట్గా వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.